హైదరాబాద్ నుండి కేవలం 3 గంటల దూరంలో ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ మనం ఒకటే రోజు వెళ్ళి ట్రిప్ మొత్తం కంప్లీట్ చేసుకొని మళ్ళీ నైట్ వరకు మనం తిరిగి రావచ్చు. ఈ ఒక్క ట్రిప్లో జహీరాబాద్ దగ్గరలో ఉన్నటువంటి రోజు రోజుకి పెరుగుతున్నటువంటి రెంజింతల్ వినాయకుడితో పాటు నీటి గుహల్లో దర్శనమిచ్చేటువంటి జర్నీ లక్ష్మీ నరసింహస్వామిని చూడవచ్చు. ఇంకా 550 ఏళ్ల చరిత్ర కలిగిన గురుద్వార్ని సందర్శించవచ్చు. 600 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి అద్భుతమైనటువంటి బీదర్ కోటను కూడా చూడవచ్చు. దీంతో పాటు చాలా ప్రదేశాలు ఈరోజు కవర్ చేయొచ్చు. ఇదంతా ఒకే రోజులో కేవలం 500 రూపాయల బడ్జెట్తో కవర్ చేయొచ్చు. మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరియు ఇలాంటి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి స్కిప్ చేయకండి, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైనా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీకు ఇవ్వడం కోసం వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. ఇక మన పక్క రాష్ట్రం కర్ణాటకలో ఉన్నటువంటి బీదర్కి అయితే ప్రయాణం ప్రారంభిద్దాము. ఇది హైదరాబాద్కి సుమారు 130 నుంచి 140 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కారులో అయితే ముందుగా NH65 జహీరాబాద్ చేరుకొని అక్కడ నుంచి బీదర్ వెళ్ళాల్సి ఉంటుంది. సేమ్ బైక్లో కూడా అంతే. ఇక బస్సుల్లో రావాలనుకునేవారు హైదరాబాద్ నుండి జహీరాబాద్ చేరుకొని జహీరాబాద్ నుండి కర్ణాటక బస్సులు ఉంటాయి, అక్కడ నుంచి బీదర్ వెళ్ళిపోవచ్చు. ఇక ట్రైన్లో వచ్చే వరకు అయితే డైరెక్ట్ బీదర్ ట్రైన్స్ కూడా ఉన్నాయి, ట్రైన్ ఎక్కి వెళ్ళిపోవచ్చు. 1 డే ట్రిప్ చేయాలనుకుంటే మాత్రం మార్నింగ్ 5 o'clock బయలుదేరాల్సి ఉంటుంది. మేమైతే మధ్యలో ఒక టెంపుల్ చూసుకొని బీదర్కి వెళ్తే 8:30 వరకు చేరుకున్నాము. ఇక పొద్దుగాలనే మా జర్నీ స్టార్ట్ చేసాం కాబట్టి అందులోనూ వెదర్ చాలా చల్లగా వర్షం పడి ఆగిపోయింది. అద్భుతమైన వెదర్ ఉంది. ఇక టీ అయితే తాగాల్సిందే కాబట్టి జహీరాబాద్ దగ్గరలో ఉన్నటువంటి ఒక ఫేమస్ టీ పాయింట్ దగ్గర ఆగి టీ తాగి మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము. ఇక తెలంగాణ రాష్ట్రం జహీరాబాద్ దగ్గరలో ఉన్నటువంటి రెంజింతల్ సిద్ధి వినాయక టెంపుల్ అయితే అద్భుతమైన టెంపుల్. ఇది ప్రతి సంవత్సరం కొంత ఈ వినాయకుడు పెరుగుతూ ఉంటాడట. ఇక మేము బీదర్కి 8 o'clock టెంపుల్ ఓపెన్ కాబట్టి ఆలోపు ఈ టెంపుల్ని కవర్ చేసుకుందామని చెప్పి ఈ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇది బీదర్ వెళ్ళే దారిలోనే, బీదర్ కంటే ముందే 20 కిలోమీటర్ల ముందు ఈ ఆలయం వస్తుంది. అది 8 గంటలకు ఆలయం ఓపెన్ అవుతుంది కాబట్టి ఆలోపు ఈ ఆలయాన్ని మేము చూసుకొని వెళ్దామని. అందులోనూ ఇది చాలా ప్రసిద్ధి చెందినటువంటి ఆలయం. ఇక్కడ వినాయకుడు స్వయంభుగా వెలిసాడని స్థల పురాణం చెప్తోంది. సుమారు 1800 సంవత్సరంలో ఈ భూమిని చీల్చుకొని స్వామివారు వెలిసారట. ఇక్కడ మరో ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వినాయకుడి విగ్రహం ప్రతి సంవత్సరం నువ్వు గించంత పరిమాణమైన పెరుగుతూ ఉంటుందని భక్తుల విశ్వాసం. మొదట 2.5 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఈ విగ్రహం ఇప్పుడు 5.5 అడుగుల వరకు పెరిగిందని చెప్తారు. ఈ ఆలయంలో మరో విశిష్టత కూడా ఉంది. దేశంలో చాలా అరుదుగా కనిపించేటువంటి దక్షిణముఖంగా మరియు సింధూర వర్ణంలో కనిపించేటువంటి విగ్రహం ఉంటుంది. ఇది ముంబై సిద్ధి వినాయకుడి ఆలయంతో పాటు ఈ మధ్య నేను ఒక వీడియో చేశాను, గణేష్ గడ్డ సిద్ధి వినాయకుడు అని చెప్పి. అది సంగారెడ్డి దగ్గరలో ఉంటుంది. ఇవి దేశం మొత్తంలో 8 ఆలయాలు ఉంటే అందులో ఇది ఒకటి. నేను చూపించేది ఇది 2వ విగ్రహంగా అనుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఆలయంలో వినాయకుడు అద్భుతంగా దర్శనమిస్తూ ఉంటాడు. మనం చూడవచ్చు వినాయకుడి విగ్రహం పెరుగుతూ ఇంతెత్తుగా మారిపోయింది. 2.5 అడుగులు ఉన్నది 5.5 అడుగులు అయిందంట. ఇప్పుడు ఇక్కడ సంతానం కోసం, వివాహం కోసం, విద్య ఉద్యోగాల కోసం చాలామంది మొక్కుకుంటూ ఉంటారట. వెనుక భాగంలో మొక్కి ముడుపులు కడుతూ ఉంటారు. ఆ ముడుపులను కూడా మనం చూడవచ్చు. ఈ ఆలయంలో ఇంకా చాలా ఉపాలయాలు కూడా ఉన్నాయి, మరియు అద్భుతంగా గోశాల కూడా ఉంది. మేము వచ్చినప్పుడు వెదర్ చాలా బాగుంది అసలు. ఇక గోశాలను దర్శనం చేసుకొని దర్శనం పూర్తయ్యాక ప్రసాదాలు తీసుకున్న తర్వాత ఇక అసలైన హైలైట్ వైపు మనం కొనసాగుతున్నాం. ఎందుకంటే ఇక కర్ణాటక 20 కిలోమీటర్స్ దూరంలో మాత్రమే ఉంది. భారతదేశంలో అత్యంత విభిన్నమైన ఆలయాల్లో ఒకటైనటువంటి నీళ్ళల్లో నడుస్తూ స్వామివారిని దర్శనం చేసుకోవాల్సినటువంటి అద్భుతమైన నరసింహ జర్నీ ఆలయానికైతే బయలుదేరుతున్నాం. ఇక మాకు ఆకలిగా అనిపించింది, ఎందుకంటే ఆల్మోస్ట్ అప్పటికే 7:45 అలా అవుతుంది. ఇక మేము మధ్యలో ఒక టిఫిన్ సెంటర్ కనిపించింది. ఇక కర్ణాటక లోనికి వెళ్తే ఎలా ఉంటుందో ఫుడ్ అన్న భయంతో మేము ఇక్కడే ఒక టిఫిన్ సెంటర్ దగ్గర ఆగేసి లైట్గా టిఫిన్ చేసేసాము. మేమైతే తిని మళ్ళీ ఒక 10 నిమిషాలు బ్రేక్ కూడా తీసేసుకొని బయలుదేరిపోయాము. ఆలయం యొక్క స్థల పురాణం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. హిరణ్య కశిపుడిని సంహరించిన తర్వాత నరసింహస్వామి జలాసురుడు అనేటువంటి రాక్షసుని కూడా సంహరించాడని చెబుతారు.
మరణించే ముందు జలాసురుడు, స్వామి నేను నివసించినటువంటి ఈ గుహలోనే మీరు కూడా ఉండి భక్తులకు దర్శనం ఇవ్వాలి అని కోరాడట. భక్తవత్సల్యుడైనటువంటి శ్రీ మహావిష్ణువు అతని చివరి కోరికను మన్నించి ఈ గుహలోనే కొలువుదీరాలని స్థల పురాణం చెప్తుంది. జలాసురుడు కూడా తర్వాత పవిత్ర జలంగా మారి స్వామివారి యొక్క పాదాల నుండి నిరంతరం ప్రవహిస్తున్నాడని విశ్వాసం. అందుకే ఇక్కడ నీరు కూడా ఆగదని భక్తులు నమ్ముతూ ఉంటారు. ఇది ఆలయంలో సుమారు 1/2 కిలోమీటర్ వరకు నీటిలోనే వెళ్ళి మనం ఆ గుహలో దర్శనం చేసుకొని మళ్ళీ అదే దారి నుండి వెనకాలకి రావాల్సి ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక మనమైతే కర్ణాటక బార్డర్ దాటి బీదర్లోకి ఎంటర్ అయిపోయాము. బీదర్ నగరానికి 4-5 కిలోమీటర్ల దూరంలో మణిచుల కొండల మధ్య ఉన్న ఈ పవిత్ర క్షేత్రం నరసింహజుర్ని. ఇక్కడికి 2 మార్గాలు ఉన్నాయి. వాహనంతో నేరుగా ఆలయం వద్దకు చేరుకోవచ్చు. కొంత మెట్ల మార్గం ద్వారా కూడా చేరుకోవచ్చు. అంత మెట్లేమి ఉండవు. డైరెక్ట్ పార్కింగ్ ఫుల్ అయిపోతే కిందనే పెట్టాల్సి ఉంటుంది వెహికల్స్. మేమైతే ఆలయంకి అయితే చేరుకున్నాము. ఇది ఎండింగ్ ఉంటుంది టెంపుల్. ఇక్కడ నుండి ఎలాంటి మార్గం ఉండదు. దీనికి రోడ్డు మార్గాలు కూడా 2 ఉంటాయి. బీదర్ బస్టాండ్ వైపు నుండి ఒకటి పై భాగానికి చేరుకునే మార్గం ఒకటి, మరియు కిందికి చేరుకునేటువంటి మార్గం ఒకటి ఉంటుంది. ఇక్కడ ఆలయ ప్రవేశ ద్వారం దగ్గరికి రాగానే మాకైతే ఇక చల్లటి గాలి, వాతావరణం కూడా చాలా బాగుందని చెప్పాను కదా. ఈరోజు భక్తుల యొక్క గోవింద నామస్మరణలతో గుహలో నుండి వస్తున్నటువంటి నిశ్శబ్దము మనసుకి ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తూ ఉంటుంది. ఇక మేమైతే వెహికల్ అక్కడ పార్క్ చేసి నీటిలోనే వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి మీరు కూడా తప్పకుండా ఒక ఎక్స్ట్రా డ్రెస్ అయితే తీసుకెళ్ళండి. మేము ముందే తెలుసు కాబట్టి ప్రతి ఒక్కళ్ళం ఒక ఎక్స్ట్రా డ్రెస్ అయితే తీసుకొచ్చుకున్నాము. ఒక పర్ పర్సన్కి 10 రూపీస్ టికెట్ ఉంటుంది ఆలయం లోనికి వెళ్ళడానికి, దర్శనంకి. ఇక్కడ చాలా ఉపాలయాలు కూడా ఉంటాయి. మనం వెళ్ళే దారిలోనే వినాయకుడి ఆలయం ఉంటుంది. ఫస్ట్ విఘ్నాలు లేకుండా వినాయకుడిని దర్శనం చేసుకొని ఆలయం లోనికి అడుగు పెడదాం. ఇంకా చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ఫోన్లు అయితే చాలా జాగ్రత్త పట్టుకోవాలి. కొంతవరకు ఫోన్స్ అలో కూడా చేయట్లేదు. మీకు కావాలనుకుంటే నేను వీడియో తీయాలి కాబట్టి తప్పకుండా నా ఫోన్ ఒకటి తీసుకెళ్ళడం జరిగింది. మేమైతే ఇక మా ప్రయాణాన్ని ప్రారంభించాము. ఇక హనుమంతుల వారు మరియు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనమిస్తారు. ఇక్కడ మొక్కుకొని బొట్టు పెట్టుకొని అందరూ ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. మేము ఇక్కడ స్వామివారి పాదాలు ఉంటాయి, ఇక్కడే మొక్కుకొని బొట్టు పెట్టుకొని మేమైతే ప్రయాణాన్ని ప్రారంభించాము. మేమైతే ఎక్స్ట్రా డ్రెస్ తెచ్చుకున్నాము, ఎందుకంటే వాటర్లో తడుస్తామని ముందే తెలుసు కాబట్టి మేము ఒక బ్యాగ్ తెచ్చుకున్నాము. మరియు ఎవరైనా డబ్బులు ఉంటే మాత్రం బ్యాగులో పెట్టుకోండి, లేదంటే తడిసిపోతాయి. అది మాత్రం చాలా జాగ్రత్త. మేమైతే ఇక ప్రారంభించాము మా ప్రయాణాన్ని. ఇక చల్లగా ఉన్నాయి వాటర్ అయితే. ఇక నెమ్మదిగా మునిగిపోతూ ఉన్నాము. మధ్యలోకి వచ్చేసరికి అయితే ఆల్మోస్ట్ మన ఛాతీ పైకి వస్తాయి, ఎందుకంటే 5 అడుగుల వరకు నీళ్లు ఉంటాయి దీంట్లో. సుమారు ఇది 300 మీటర్ల నుంచి 400 మీటర్ల వరకు ఉంటుందంట. ఇక్కడ చాలా చీకటిగా కూడా ఉంటుంది, అన్ని లైట్లు ఉంటాయి కాబట్టి ఏం కాదు. ఇంకా లోపలి పోతే గాలి ఎట్లను అని చెప్పి నాకు ఒక డౌట్ ఉండేది. వీళ్ళు పైన పైపుల ద్వారా వీళ్ళు గాలిని అయితే సప్లై చేస్తున్నారు. గాలికైతే ఏం బాధ ఉండదు, లోపల ఊపిరాడుతుంది, భయం ఏం లేదు. అయితే ఇక మా ప్రయాణం చాలా వరకు సాగింది, ఎందుకంటే ఒక్కటే దారి ఉంది ఇక్కడ. ముందుకు వెళ్ళాలన్నా మరియు దర్శనం చేసుకొని వెనక్కి రావాలన్నా కూడా ఇదే దారి నుండే వెళ్ళాలట. ఇది ఇక మేము ముందుకు వెళ్తుంటే చాలామంది తెలుగు మాట్లాడుతున్నారు. చాలామంది హైదరాబాద్ ఈ తెలుగు వాళ్ళే చాలామంది ఉన్నారు. మరియు ఇక్కడ కర్ణాటక వాళ్ళు కూడా చాలామందికి తెలుగు వచ్చంట. ఇక దర్శనం చేసుకోవడానికైతే మధ్యలోకి పోయిన తర్వాత కొంత దూరం అయినాకనే బారికేడ్ ఉంది. అప్పటి వరకు అయితే ఎలాంటిది లేదు, పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు తగులుతూనే ఉన్నారు. ఇక మేమైతే స్వామివారి దగ్గరికి అయితే చేరుకున్నాము. ఆ కొండ గుహ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. 3 దిక్కులుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎదురుగా లక్ష్మీ నరసింహస్వామి, మరియు లెఫ్ట్ సైడ్ వచ్చేసి దీపాలు పెట్టబడి ఉంటాయి. లక్ష్మీ నరసింహస్వామి యొక్క విగ్రహం కూడా ఉంటుంది. మరియు రైట్ సైడ్ వచ్చేసి గుహ లోపల శివలింగం ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంది. మేమైతే కొంత సమయాన్ని 2 నుంచి 3 నిమిషాలు అక్కడ గడిపేసి మళ్ళీ వెనక్కి వచ్చేసాం, ఎందుకంటే ఒకటే దారి ఉంది. మనం బయటకు వెళ్తే తప్ప వేరే భక్తులు లోపలికి వచ్చేలాగా ఉండదు. ఇక దర్శనం చేసుకొని మేమైతే తిరుగు ప్రయాణం అయిపోయాము. మాకైతే ఆల్మోస్ట్ గంట టైం పట్టింది దర్శనానికి. దర్శనం సమయాలు చూశారు కదా ఫ్రెండ్స్. మార్నింగ్ 8 o'clock స్టార్ట్ అవుతుంది, మరియు 12 o'clock వరకు ఉంటుంది మార్నింగ్. ఆఫ్టర్నూన్ వచ్చి 2కి స్టార్ట్ అయిపోయి 5 o'clock వరకు దర్శనాలు ఉంటాయి. టైమింగ్స్ అయితే తెలుసుకోండి. మేము 8:30కి వచ్చాం కాబట్టి చాలామంది 8 o'clock వచ్చిన వాళ్ళు మా ముందు వరుసలో ఉన్నారు. అప్పుడు దర్శనం మాకు గంట పట్టింది. కొంత ఇప్పుడు పబ్లిక్ తగ్గింది, వస్తూనే ఉన్నారు జనాలు. ఇక మేమైతే అద్భుతంగా దర్శనం చేసుకొని ఆల్మోస్ట్ గంట నీటిలోనే ఉన్నాము. ఇక
దర్శనం అంతా కంప్లీట్ చేసుకొని మేమైతే బయటికి వచ్చేసాము. బయటికి వచ్చేసాక మనకిక్కడ ఒకవేళ తీర్థ ప్రసాదాలు తీసుకోవాలనుకుంటే లడ్డు అలాంటివి దొరుకుతున్నాయి. ఇక్కడ వెంట్రుకలు కూడా తీసుకుంటున్నారు చాలామంది. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు మొక్కులు ఉన్నవాళ్ళు. కింద ఏదైనా కొనుక్కోవాలనుకునేవారు ఆట వస్తువులు కానీ, బొట్టు, గాజులు అలాంటివి ఏమన్నా కొనుక్కోవాలనుకునే వారికి ఆ సౌకర్యం కూడా ఉంది. మా దర్శనం అయితే మొత్తానికి అయిపోయింది ఫ్రెండ్స్. మీకు ఇంకా ఈ టెంపుల్ గురించి ఏదైనా డౌట్ ఉంటే నా కమెంట్ బాక్స్‌లో తెలియండి. నేను ఇంకా దానికి పూర్తి వివరాలు ఇస్తాను. ఇక నెక్స్ట్ ప్లేస్‌కి అయితే వెళ్దాం రండి. ఇక మనం నెక్స్ట్ కవర్ చేయబోయేటువంటి ప్లేస్ అయితే బీదర్ పోర్ట్. సుమారు ఈ ఆలయానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మేము ఫస్ట్ దగ్గరలో ఉన్నట్టుగా చూయించింది 3 కిలోమీటర్లు. బట్ అది కరెక్ట్‌గా లేదు లొకేషన్. దాన్నైతే చూసుకొని వెళ్ళండి. మేము మళ్ళీ అడుక్కుంటూ వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక మొత్తానికైతే బీదర్ సిటీ మధ్యలో నుండి ఒక 20 నిమిషాలు ప్రయాణం చేసిన తర్వాత మేము బీదర్ పోర్ట్‌కి అయితే చేరుకున్నాము. బీదర్ పోర్ట్‌కు చేరుకునేటువంటి మార్గంలో మాత్రం చాలా పురాతనమైనటువంటి రాచరికాన్ని గుర్తు చేసేటువంటి నిర్మాణాలు కొన్ని మాకు కనిపించాయి. ఒకటి క్లాక్ టవర్ అవ్వచ్చు, లేదంటే ప్రార్థనా మందిరాలు అవ్వచ్చు, చాలా కనిపించాయి. దీని చరిత్ర చూసినట్లయితే ఈ బీదర్‌కు సుల్తాన్ అలావుద్దీన్ అనేటువంటి రాజు గుల్బర్గాలో ఉన్నటువంటి రాజధానిని అతను బీదర్‌కు మార్చాడట 15వ శతాబ్దంలో. అందుకే ఇక్కడ కొత్త కొత్త కోటలు, సామ్రాజ్యాన్ని నిర్మించడం జరిగిందట. దీని చరిత్రనైతే చూద్దాం. 15వ శతాబ్దంలో బహామనీ సుల్తాన్ అలావుద్దీన్ బహమాన్ గుల్బర్గా అతను గుల్బర్గా నుంచి తన రాజధానిని బీదర్‌కు మార్చినప్పుడు ఈ కోటను చాలా అభివృద్ధి చేశారట. తర్వాత ఇది బహమనీ సామ్రాజ్య ప్రధాన కేంద్రంగా కూడా ఏర్పడిందట. కొన్నిసార్లు ఇది హైదరాబాద్ సంస్థానంలో కూడా ఉండేదని వినికిడి కూడా ఉంది. ఈ కోటలో రాజభవనాలు, సభా మందిరాలు, మసీదులు, తోటలు, అనేక రాజ నిర్మాణాలు ఉండేటివి. ఒకప్పుడు ఇక్కడ నుండే రాజ్యపాలన కూడా కొనసాగేదట. ఈ కోటలో తిరుగుతుంటే ప్రతి మూల ఒక కథ చెబుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే రాజులు నడయాడినటువంటి ప్రదేశం ఇది. కొంత ఊహించుకోవచ్చు మనం రాజులు ఎలా సంచరించేవారు, వీటికి రక్షణ గోడలు ఏ విధంగా నిర్మించబడి ఉన్నాయి, ఈ సింహాసనాలు ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి జైళ్ళు, భారీ సింహాసనాలు, పురాతన పిరంగులు, రంగిన్ మహల్ అంటే మీటింగ్లు పెట్టుకునే ప్రాంతాలు కావచ్చు. వీరు ప్రతిదీ చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంటుంది. ఇంతింత పెద్ద కోటలు ఏ విధంగా కట్టగలిగి ఉంటారు, ఎలాంటి సౌకర్యాలు లేని ఆ రోజుల్లో ఎలా నిర్మించి ఉంటారు, చాలా అద్భుతంగా మరియు ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. ఇలాంటి కోటలు చాలా చూశాను నేను కూడా. గోవాలో కానీ, హైదరాబాద్లో కానీ, ఢిల్లీలో కానీ చాలా కోటలు చూసినప్పటికీ ఇలాంటి భారీ నిర్మాణాలు చూసినప్పుడు మాత్రం కొంత మనకు ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది. రంగుమహల్ అయితే చాలా ప్రత్యేకంగా ఉంది. ఇక్కడ మహారాణులు నివసించేవారట. రాజు రాణులు మాత్రమే ఇక్కడ ఉండేవారట. ఇది చాలా అద్భుతంగా ఉంది. ఇంతకుముందు అయితే రంగులుగా ఈ కట్టడాలు ఉండేదట. ఇప్పుడు చాలా శిథిలావస్థకు చేరిపోయింది. అందుకే ఎవరిని పంపించడం లేదు. లోపల గదులు, స్నానపు గదులు మరియు చాలా అద్భుతంగా ఉంది. ఈ కట్టడాలు ప్రత్యేకంగా కూడా ఉన్నాయి. ఇక్కడ నుండి ముందుకొస్తే మనకు చాలా వరకు చారిత్రక మాన్యుమెంట్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. ధ్వంసమైనటువంటి నంది విగ్రహాలు, చక్రాలు, వివిధ రకాల పిరంగులు, చారిత్రకు సంబంధించినటువంటి చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళది ఒక ఆఫీస్ కూడా ఉంది. వాళ్ళు దీన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారట. అయితే ఈ కోటలో రాజులు నివసించేటువంటి మహల్లు, రాజ మసీదులు, తోటలు, రాజ్య సైనాధిపతులు చాలామంది ఇక్కడ ఉండేటోళ్ళట. అయితే బహమనీ సామ్రాజ్యం బలహీన పడిన తర్వాతట షాహీలు, మొఘళ్ళు, ఆపై అసఫ్ జహీలు చాలామంది ఈ కోటను పాలించారట. ఇక్కడ చాలా ప్రతి రాయి, అసలు ప్రతి గోడ క్షుణ్ణంగా గమనిస్తే అయితే చాలా చరిత్ర తెలుసుకోవచ్చు. ఇదంతా గమనిస్తే ఇది 100 ఎకరాల్లో నిర్మించబడి ఉందట. మనకు కనుచూపు మేరలో కనిపిస్తూ ఉంటుంది. దీని గోడ కూడా, అసలు రక్షణ గోడ కూడా 2 గోడల మధ్య నీరు పోసి మొసళ్ళు వేసేవారట. ఎవరు ఈ రాజ్యంలోనికి రావాలన్నా కూడా దాటుకొని వచ్చే పరిస్థితి ఉండేది కాదట. ఇంతటి అద్భుతమైనటువంటి కళాఖండాన్ని, నిర్మాణాన్ని బీదర్ వస్తే తప్పకుండా చూడాల్సిందే. ఇక మనమైతే ఇంకొక ప్రదేశానికి వెళ్దాము. 550 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి గురుద్వార్ అయితే వెళ్ళిపోదాము. ఇది మరో పవిత్రమైన ప్రదేశం అని చెప్పొచ్చు. ఇది కేవలం సిక్కులకే కాదు, ప్రతి మతానికి చెందిన ప్రజలు ఇక్కడికి వచ్చి భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఉంటారు. గురునానక్
జరీ సాహిబ్ అనేది ఇప్పుడు మనం గురునానక్ జరీ సాహిబ్ అంటారు దీన్ని. ఈ ప్రదేశంలో అడుగు పెట్టగానే చుట్టూ కనిపించేటువంటి శుభ్రత, ప్రశాంతత, భక్తి వాతావరణం మనసుకు ఎంతో హాయినిస్తూ ఉంటుంది. ఏ మతం వారైనా ఈ గురుద్వారలోనికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ముందుగా ఇక్కడికి వెళ్ళాలంటే తలపాగా అయితే తప్పనిసరిగా ధరించాల్సి ఉంటుంది. ఎవరైతే తలపాగా లేకుండా ఉంటారో వారికి వీళ్ళు ఉచితంగా ఒక వస్త్రం కూడా ఇస్తారు. దాన్ని కట్టుకొని మాత్రమే లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇది ఒక గౌరవ చిహ్నం అని చెప్పవచ్చు. లేనిది లోపలికి మాత్రం అలో చేయరు. స్థానిక కథనం ప్రకారం గురునానక్ దేవ్జీ బీదర్కి వచ్చినప్పుడు ఇక్కడ తీవ్రమైన నీటి కొరత ఉండేదట. ప్రజల బాధను చూసిన ఆయన ప్రార్థన చేయగా ఒక రాయి వద్ద నుండి స్వచ్ఛమైన నీటి బుగ్గ ఉబికి వచ్చిందని విశ్వసిస్తారు. ఆ నీరు నేటికి నిరంతరం ప్రవహిస్తూనే ఉందని, అక్కడే ఉన్నటువంటి కోనేరులో ఆ నీరు కలుస్తూ ఉంటుందని, అందుకే ఈ ప్రదేశాన్ని జారా అని పేరు వచ్చిందంటారు. ఆ పవిత్ర నీటిని భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో స్వీకరిస్తూ ఉంటారు. ఈ గురుద్వారాలో నన్ను బాగా ఆకట్టుకున్న విషయం ఏంటంటే లంగర్ సేవ. ఇక్కడ ప్రతిరోజు వేలాది మంది భక్తులకు ఉచితంగా భోజనం అందిస్తూ ఉంటారు. ఏ మతానికి చెందిన వారైనప్పటికీ ఎలాంటి భేదభావం లేకుండా అందరికీ అన్నదానం అందిస్తూ ఉంటారు. ఇక్కడ వసతి గృహాలు మరియు స్నాన సౌకర్యాలు కూడా భక్తులకు అందుబాటులో ఉన్నాయి. వివిధ రాష్ట్రాల నుండి, వివిధ ప్రాంతాల నుండి, దేశం నలుమూల నుండి వచ్చే వాళ్ళకి ఇక్కడ వసతి సౌకర్యం కూడా కల్పిస్తూ ఉన్నారు. ఇది సుమారు 550 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి పుణ్యక్షేత్రం అని చెప్పొచ్చు. అమృత్సర్ గురుద్వారా తర్వాత ఇది అంత ప్రాముఖ్యత ఉందంట. డ్రెస్ కోడ్ మాత్రం తప్పనిసరి, ఎందుకంటే మా ఫ్రెండ్ షార్ట్ వేసుకొని వస్తే లోపలికైతే అలో చేయలేదు. ఇక ఇక్కడ కవర్ చేయాల్సినటువంటి చాలా ఉన్నాయి. క్లాక్ టవర్ అయితే మనం చూసేసాము. బహుమని టోమ్స్ అని ఉంటుంది, మరియు బీదరి హ్యాండ్ క్రాఫ్ట్ షాపింగ్ ఉంటుంది. మేజర్ ప్లేసెస్ అయితే మనం అన్నీ కవర్ చేసాము. ఇవన్నీ అయిపోయిన తర్వాత మేము మళ్ళీ హైవే రోడ్లో లంచ్ చేసాము జహీరాబాద్ దగ్గరలో. ఇంకా మీకు ఏదైనా బీదర్ ట్రిప్ గురించి డౌట్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో తెలియండి. మాకు వచ్చేసి బడ్జెట్ ఒక 2500 to 3000 అయింది విత్ ఫుడ్, ఫ్యూయల్ అన్నీ కలుపుకొని. ఇంకా ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.